హలో అందరికీ. ఈరోజు నేను బెర్లిన్ సీ జోన్లో ఉండే డిజైనర్ అవుట్లెట్ బెర్లిన్కి వచ్చేసాను. ఈ ఊరు పేరు ఎల్స్టెల్. ఇక్కడికి మేము ఈ ట్రైన్లో వచ్చాము. అండ్ కొంచెం దూరం నడిచి వెళ్తే అక్కడ బస్ తీసుకుని మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాలి. చూశారు కదండి ఎంత బాగుందో ఈ అట్మాస్ఫియర్. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ బెర్లిన్లో మనకి 3 జోన్స్ ఉంటాయి, ఏ, బి అండ్ సి. ఏ అనేది సిటీ సెంటర్లో ఉంటుంది, బి జోన్ అనేది కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది, సి జోన్ అంటే చూశారు కదా ఇలా కంప్లీట్గా సిటీ బయట ఉంటుందన్నమాట. ఇది ఒక విలేజ్. చూసేయండి మీరు కూడా నేచర్ అది ఎంత బాగుందో. అక్కడి నుంచి మేము బస్ ఎక్కేసి మనం అనుకునే డెస్టినేషన్కి వెళ్తుంటే విండోలోంచి ఈ వ్యూ నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. చక్కగా మన పల్లెటూరులో ఉన్నట్టు పెంకుటిళ్ళు చెట్లతోటి నాకు అసలు చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో ఈ ప్లేస్. ఇది చాలా చిన్న ఊరండి, కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ చూస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మొత్తానికి బస్ దిగిపోయాం. అండ్ నెక్స్ట్ రోడ్ క్రాస్ చేసి వెళ్తే మన ఫైనల్ డెస్టినేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటి అంటే చాలామంది మన వాళ్ళు కనిపించారండి. మన వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు కాదండోయ్, ఇండియన్స్ చాలామంది కనిపించారు. దేశం కాని దేశంలో మన వాళ్ళు కనిపించడం, మన అనే ఫీల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. 2-3 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి అసలు ఈ ప్లేస్ ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఇక్కడ మనకి ప్రతి ఎంట్రన్స్ దగ్గర కూడా రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. మనం ఎక్కడున్నాము, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ ప్లేస్లో ఏముంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. ఓకే, ఒక్కసారి లోపలికి వెళ్ళే ముందు ఈ పార్కింగ్ సరౌండింగ్స్ చూడండి, ఎన్ని కార్స్ ఉన్నాయో కదా. ఇంకా జనాలు కూడా చాలామంది ఉన్నారండి. నాకైతే ఒక్కసారిగా మన ఊర్లో తిరునాళ్ళకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిన వెంటనే నాకైతే ఈ ప్లేస్ ఒక ఫెయిరీ ల్యాండ్లా అనిపించిందండి. ఎలా అంటే ఒక రామోజీ ఫిలిం సిటీలా అనుకోవచ్చు. అంత పెద్దది కాకపోయినా నాకు చూడ్డానికైతే అలాగే అనిపించిందండి. ఇంత చిన్న ఊర్లో దాంట్లో ఇంకొంచెం స్థలంలో మొత్తం ఈ షాప్స్ అన్నీ ఒక దగ్గర ఉండటం, అది కూడా చాలా డిజైనర్ వేలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం నాకు బాగా అనిపించింది. అసలు ఈ ప్లేస్ ఏంటో చూద్దామా. ఒకే కాంపౌండ్లో మీకు అన్ని రకాల బ్రాండెడ్స్ అనేవి మీకు ఫ్యాక్టరీ ప్రైస్కే వస్తాయండి. ఇక్కడ మనకి బట్టలు కానీ, ఫుట్వేర్ కానీ, వింటర్ వేర్ కానీ, పిల్లలకి ప్లే స్టేషన్స్ అని, ఇంకా చాక్లెట్స్, జ్యువెలరీ అండ్ కిచెన్ వేర్ అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి. ఎవరైనా బల్క్గా పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చూసేయండి మీరు కూడా ఒకసారి ఆ ప్లేస్. మాతో పాటు ఈరోజు మన తెలుగు వాళ్ళు 2 ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. వాళ్ళు ఇండియా ట్రిప్ ఉంది అంటే కొంచెం షాపింగ్ చేయాలి అన్నారు. అలాగే మీకు కూడా ఈ ప్లేస్ చూపించినట్టు ఉంటుందని ఈరోజు ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు లోపల ఇది ఇంకొక మ్యాప్ ఉంది. ఇక్కడ మేము ఏ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నాము అనేది ఒకసారి మ్యాప్ చూసుకుని మేము అక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఏ షాప్ నెంబర్తో ఉన్నాయి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మేము కొంచెం వింటర్ వేర్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నాము. ఇంకో 2 మంత్స్లో ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ -డిగ్రీస్లో విపరీతమైన చలి ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ వింటర్ వేర్ అనేది చాలా బాగుంటుంది. మేము వచ్చిన షాప్ పేరు జాక్ ఓల్ఫ్ స్కిన్. ఇక్కడ మనకి వింటర్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి. అండ్
బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకిది చాలా మంచి క్వాలిటీలో చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉంటుంది. సో బయట ప్రైసెస్తో కంపేర్ చేస్తే మనకి ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైసెస్కే అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ మాకు కావాల్సిన షాపింగ్ చేసి బయటకు వచ్చేసాము. సో ఇటు సైడ్ అంతా మనకి ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటాయండి. సో ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అని సో ఇలా రకరకాల ఫుడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకటి చూపించేనా? చూడండి, నాకు ఇది భలే అనిపించింది. సో పెట్స్ వస్తాయి కదా, వాటి కోసం ఇక్కడ వాటర్ అనేది వీళ్ళు ఇలా అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మేము ఒక క్లోతింగ్ స్టోర్కి వచ్చేసాము. సో చూసారు కదండి అసలు ఎన్ని షేడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో షర్ట్స్లో. సో నాకైతే భలే అనిపించిందండి ఈ కలర్స్ని చూసి. తర్వాత మేము ఫాజిల్ స్టోర్కి వచ్చేసామండి. ఇక్కడ ఉమెన్ అండ్ మెన్ యాక్సెసరీస్ అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ దాంట్లో నాకు వాటి యొక్క యూనిక్ స్టైల్ అనేది బాగా నచ్చింది. ఇది అంతా కూడా మెన్స్ సెక్షన్ అండి. సో వాళ్ళ వ్యాలెట్స్ అని అండ్ వాళ్ళకు కూడా ఇన్ని రకాల యాక్సెసరీస్ ఉంటాయి అని నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. అండ్ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇవి కపుల్ వాచెస్ వాళ్ళు డిస్కౌంట్ సేల్కి పెట్టడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఉమెన్ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఆ స్టఫ్ అంతా ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చాక చూసారు కదండి ఒక బీచ్ థీమ్ లాగా ఒక రెస్టారెంట్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. ఇది కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది అండ్ బాగుంది కూడా. పిల్లలు చక్కగా శాండ్లో ఆడుకోవడం ఇదంతా కూడా బాగుంది. మీరు కూడా చూసేయండి ఫారెన్ తిరణాలు ఎలా ఉందో. ఇది స్ట్రాబెర్రీ పికింగ్ అండి. సో అటు సైడ్ వెళ్తే మనకి స్ట్రాబెర్రీ పికింగ్ అనేది ఉంటుంది. అండ్ మాకు టైం లేకపోవడం వల్ల మేము అది నెక్స్ట్ టైంకి స్కిప్ చేయడం అయితే జరిగింది. అండ్ వెళ్తే ఈసారి తప్పకుండా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదంతా కూడా కిడ్స్ ప్లే జోన్ అండి. అండ్ ఇక్కడి నుంచి మేము కొన్ని చాక్లెట్స్ అవి తీసుకుని మా షాపింగ్ని ఫాస్ట్గా ఇంకా కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాము. సో చూసేయండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ చాక్లెట్ షాప్కి వచ్చి సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ వాటి యొక్క ప్యాకింగ్ అవన్నీ చూసి నాకైతే నా చైల్డ్హుడ్ డేస్ అనేవి చాలా బాగా గుర్తొచ్చాయండి. సో అసలు ఎప్పటికీ మళ్ళీ రాని రోజులు ఏమన్నా ఉన్నాయి అంటే అది ప్రతి ఒక్క లైఫ్లో వాళ్ళ చైల్డ్హుడ్ డేసే అండి. ఏమంటారు? నిజమే కదా. సో అలాగా ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అనేవి తీసుకుని ఇక్కడ కూడా షాపింగ్ ఫినిష్ చేసేసాము. సో అలా మా షాపింగ్ని కంప్లీట్ చేసేసుకుని సో అక్కడి నుంచి కొన్ని పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేసుకుని డిన్నర్ చేసేసి ఫైనల్గా వచ్చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.